నీకు ఏమి తెలుసు అనేవారికి సమాధానం. స్మార్ట్ మీటర్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గారు గొట్టిపాటి రవి గారు ఒక ఆదేశాలు జారీ చేశారు. స్మార్ట్ మీటర్లు ఎందుకు ఎక్కువ ఛార్జీలు వస్తున్నాయో కనుక్కోవాలి, నాకు ఒక సమగ్ర నివేదిక ఇవ్వండి అని. కానీ అది కూడా నాకైతే నమ్మకంగా అనిపించలేదు. ఎందుకంటే 24 గంటల్లోపు సమగ్ర విచారణ చేయటం అనేది కుదిరే పని కాదు. ఇప్పుడు నీకు ఏమి తెలుసు అనేవాడికి ఇదొక సమాధానం. నాకు ఏమి తెలుసు అంటే నాలాంటి భావజాలం ఉన్న వాళ్ళందరూ ఒకేలాగా స్పందిస్తారు. స్మార్ట్ మీటర్లు నిజంగా బిగిస్తున్నారా లేదా అనేది మనం చెక్ చేసుకున్న తర్వాత మాట్లాడాం. స్మార్ట్ మీటర్లది జరుగుతోంది, అది ఇళ్లకు కూడా బిగిస్తున్నారు అని నిన్నటితో నిర్ధారణ అయిపోయింది. దీనికి సంబంధించి మంత్రి ఆగ్రహిస్తే ఏపీపీసీడీసీఎల్ లేదు కెపాసిటర్లు బిగించుకోకపోతే అలానే వస్తాయి అనడం ద్వారా ఏం చెప్తుందంటే ఇక రాబోయే రోజుల్లో ఈ మీటర్లు తీయటం కుదరదు, కెపాసిటర్లు పెట్టుకోండి లేదంటే ఛార్జీలు భారీగా పెరుగుతాయి అని అంగీకరించినట్టు. ఇది మీ యొక్క మనకి వ్యతిరేకులుగా ఉండి ఆ పేపర్లు ఫాలో అవుతుంటారే వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. హిహి అని గోడలు ఎగరేసుకుంటూ వాడితో వీడితో చర్చలు పెట్టే వాళ్ళందరికీ వాళ్ళ కొంపలో ఈ పాటికే అదాని స్మార్ట్ మీటర్లు కనుక బిగిస్తే అప్పుడు ఆ గోడలు ఎగరేయటం అనేది తగ్గుతుంది అన్నమాట. ప్రతిదీ నాకు తెలుసు, వాడికి ఏం తెలుసు, నాకేం తెలుసో నాకు తెలుసు, నేను సున్నానే, నాకున్న జ్ఞానం చాలా తక్కువ, కనీసం నాకు అదైనా తెలుసు కదా. లేకపోతే మంత్రి గారు స్పందించడం ఏంటి దాని మీద? ఇది మనలాంటి అంటే వార్తలో సమాచారం నిజమందా కాదా అని కనుక్కొని చేయగలిగిన వాళ్ళందరూ విజయం అన్నమాట. ఇప్పుడు మంత్రి గారే అంగీకరించాల్సి వచ్చింది కదా. అది స్మార్ట్ మీటర్లు పెట్టడం లేదు ఎక్కడ అలా నిరూపిస్తే అలా అని చిటికలేసిన ఆయన విజయవాడ ఏంటి, ఇప్పుడు విజయనగరంలో వైజాగ్లో కూడా నిన్న ఒక మిత్రుడు చెప్తున్నాడు మా ఊర్లో కూడా పెట్టారన్నా. అది అలా ఉంటాయి. మనం ముందే వ్యతిరేకించకపోతే వచ్చే నష్టాలు ఇక దీనికి పోయి ఇక మేధావులందరూ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాలూకు ఇవి మా మీద పడుతున్నాయి, ఇవి తప్పించుకోలేదు. ఇప్పుడు పవర్లో ఉంది, మీరే స్పందించాలి. అవి వెనక్కి తీసుకోవాల్సి వస్తే తీసుకోవాల్సిందే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే చాలా వాటిని మీరు వ్యతిరేకించి రద్దు చేశారు కదా పాత విధానాన్ని, ఇది కూడా రద్దు చేయండి. ఇది అంటే ఒక వార్తలోని నిజముందా లేదా అంటే ఎక్కువ సార్లు కుదరకపోవచ్చు, కానీ అంత ఆత్రం ఏంటి, మనమే చెప్పాలి ప్రతి దాని మీద, మనమే మాట్లాడాలని. మనకు తెలిసిన దాని గురించి మాట్లాడదాం, తెలియని దాని గురించి నోరు మూసుకొని ఉన్నాం.